విహెచ్ దాదా వస్తా అన్నాడు ఇవాళ, ఎవరి గురించో చెప్తా అన్నాడు, ఎప్పుడు వస్తాడో ఏమో. ఏ వచ్చినావా దాదా? మంచిగా తయారైతున్నావు కదా, జుట్టు ఓకే దాదా, ముఖం కూడా తుడుచుకోజారా. ఏ నువ్వు సూపర్ హే దాదా, నువ్వు కత్త ముద్దుగా రచ్చి దాదా, సూపర్. డబల్ ఓకే గాని ఏదో చెప్తానన్నావు, ఏంది చెప్పు దాదా. నాయచో దాదా ఉంపర్. ఏహే మర్చిపోయినావా దాదా, ఎవరి గురించో మాట్లాడుతా అన్నావు దాదా, మాట్లాడు. మాట మార్చి ప్రజలను మోసం చేసి. ఎవలబ్బా చెప్పు దాదా, ఎవలో? యాదొచ్చిందా కూడు దాదా, ఎవరు ఎవరు? మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఓహో, గాయన గురించి మాట్లాడదామని వచ్చినావన్నమాట. కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారు? పార్టీ పెడతాం, పార్టీ పెడతాం, పార్టీ పెడతాం. పెడతాడట కదా, ఆయన తోకలందరూ కూడా ఆయన పార్టీలోనే చేరతారేమో పోయి. టీజీ వెంకటేష్, రెండు ఆయన పేరేం పేరు, ఏరాజు ప్రతాప్ రెడ్డి, అదే విధంగా గంట. గంటలే కొడతారట కదా దాదా, గంటలు కిరణ్ దగ్గర పోయి మస్తుగా. వీళ్ళందరూ ఏం చేస్తుంటారు తెలుసా? ఏం చేస్తున్నారు దాదా? ఇప్పుడు ఇంకో దగ్గర గంట కొట్టబోతుండ్రు. అవునా? కిరణ్ కుమార్ రెడ్డి వెనకాల నమ్మినోళ్ళు కూడా లేరన్నమాట. నాకు చాలా బాధ అనిపించింది. ఏ ఊకో దాదా, గాళ్ళ గురించి గంతగనం బాధపడుతున్నావు నువ్వు, మరీ అంత మంచిదనం పనికిరాదు దాదా. అంటే నా ఉద్దేశం ఏమిటంటే, ఉద్దేశం చేయి కాయ చేయి అజ్జా కప్తి, ఇంకోసారి మీదికి చూడు దాదా. తూ దేకోరా, చూసుకుంటూ ఉండు, నేను పోతున్నా. బై బై. అర్రే జగన్ బియ్య రెండు చేతులు నిండా పనితోని మస్తు బిజీగా ఉన్నట్టున్నాడు కదా. అబ్బా పెట్టిండా చెయ్యి నెత్తి మీదికి. రా నాయన రా, చెయ్యి తీసి మైక్ ముంగిటికి రా. ఏం సంగతి బియా ఇట్లొచ్చినావు? మాకు ఓట్లేయండి అని చెప్పి. ఎందుకేయాలో అది కూడా చెప్పరాదు? దిక్కుమాలిన పరిస్థితుల మధ్య ఎన్నికలకు పోతున్నాం. దిక్కుమాలిన వాళ్ళందరూ అట్లే అనుకుంటారు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, ఎందుకు బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, నాకు తెలుసు బియా, నాకు తెలుసు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు తెలుసు. అందరినీ ఓదార్చాలే కాబట్టి బాధని కడుపులోకి వెళ్ళి బయటికి తీస్తున్నావు కదా. ఇవాళ మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. కత్తి చూడేసి బాపు, అదే ఏడ వదలవా నాయన ఓదార్పులు, ఆడ ఈడ ఒత్త ఎత్త అక్కడ ఇక్కడ. గతంలో ఎప్పుడు జరగని విధంగా, దేశం ఎప్పుడు చూడని విధంగా నీకు సంధిస్తే మార్సు గ్రహంలా శుక్రగ్రహంలా కూడా వేస్తావు ఓదార్పు యాత్రలు. అసలు నాకు తెలియక అడుగుతా, ఎట్లా పోతున్నావు, ఎందుకు పోతున్నావు జనాల దగ్గరికి? నిస్సిగ్గుగా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి. అదే మరి రెచ్చగొట్టుడు తప్ప ఓట్లు అడిగే ముఖం లేదు కదా తమరికి. ఓట్లేయండి అడిగే పరిస్థితి లేదు. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా, ఫ్యాన్ తిరగాలంటే ఓట్లు కావాలి. మరి పరిస్థితి ఎట్లుంది? కరెంటు స్విచ్ ఆన్ చేస్తే కరెంటు బిల్లు షాక్ కొట్టే పరిస్థితిలో ఇవాళ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఫ్యానే తిరగదు అనుకున్నాం కానీ సార్కి స్విచ్ చేసే ధైర్యం కూడా లేదు.